ఎప్పుడు ఈ పేదరికం ఆశీర్వాదం. ఈ వ్యాపారం ఎలా ఉందండి? ఏ వ్యాపారం అంటే అంతా నష్టమే, నీకు ఎప్పుడు నష్టమే ఉంటుంది. ఏమన్నది? నా ప్రభు దయ వల్ల నూరంతలుగా నా వ్యాపారం అని చెప్పాలి. ఒకవేళ అంత లేకపోయినా నువ్వు అలా అనేసరికి దేవుడు ఏమనుకుంటాడు? ఇటట్రా బాబు, నూరంతలుగా ప్రభు ఆశీర్వదించేటట్ల నేను ఇంకా ఆశీర్వదించకుండానే అడ్వాన్స్గానే ఇలా చెప్తున్నాడని ఆయన తప్పదు, నా పేరు వాడుతున్నాడు, నేను ఆశీర్వదించానని చెప్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేయాలి? ఇంకా కంపల్సరీ ఆశీర్వదించాలి. నా ప్రభు నన్ను ఆశీర్వదించాడు, నా బిడ్డ డాక్టర్, నా కొడుకు అదే, మా సేవకుడు దేవుడండి, అంత ఆశీర్వాదం అండి. అంటే ఈ విన్నవాడికి ఎలా ఉంటుందో మనకు తెలియదు, కానీ పైన మాత్రం నా కుమారుడు ఎంత మంచి మాటలు నా గురించి చెప్తాడు, ఎంత ఆశీర్వాదకరంగా మాట్లాడుతున్నాడు, ఎంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, ఎంత హెల్తీగా మాట్లాడుతున్నాడు, ఎంత విక్టోరియస్గా మాట్లాడుతున్నాడు. అది కావాలి, దేవుడిని భయపరచాలి. యేసుప్రభు కూడా అంతే. ఆ 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని వాటిని ఆశీర్వదించి, ప్రభువా ఎప్పుడు నా మనవి వింటున్నందుకు నీకు వందనాలని చెప్తుంటాడు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మన నోట్లో చెప్పడం ఏం రావాలి? పోతే దేవుడండి ఎంత గొప్ప దేవుడు, నేను అనుభవపూర్వకంగా చూస్తున్నాను. నేను మీరు కూడా చూడండి, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడని నన్ను అందరు కోరేది ఏంటంటే, నేను అసలు ఇది కూడా రావాలంటే నేను మాటలు చెప్పినంత మాత్రం రావు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడితో సరైన సంబంధం ఉండాలి. అందరూ చెప్పండి, దేవుడితో అటాచ్మెంట్. దేవుడితో అటాచ్మెంట్. ఈ లైట్ ఎలగాలనుకోండి, నాకు అంత తెలియదు, కానీ ఈ ప్రసాద్ దేవుడు చెప్తున్నా అఖిల్ గారికి తెలుసు. లోపల ప్లస్ మైనస్ 2 కలర్ ఉంటాయి. కలర్ 2 ఏం చేయాలి? 2 వైర్లు కొన్నిసార్లు కలుపుతా తప్పుతా ఏం చేస్తుందండి? ఎలుగుతా ఆరుతా ఎలుగుతా. దేవుడు నీవు కూడా ఆ 2 వైర్లు కలిసి పెట్టేసి ఏ చుట్టే ఇంకా ఎలక్ట్రిసిటీలు ఏం చేస్తారు? పీకేసి ప్లాస్టిక్ ముక్కలు పెట్టేసి మళ్ళీ ఎక్కడ పోతాయని ఏం చేస్తారండి? చుట్టేస్తారు. ఇంకా పోయినా పోతుంది అది. అలాగే దేవుడు నువ్వు కూడా ఇద్దరు ఏమైపోవాలి? కలిసిపోవాలి. మీ ఇద్దరి మీద ప్రేమతో టేపు లాగా చుట్టేయాలి. ఎంతలాగినా దేవుడిలో మనం అలాగ ఉన్నప్పుడు, దేవుడు నువ్వు యాక్టివ్ ఇక బ్లెస్సింగే నువ్వైపోయి, నువ్వు ఎక్కడ అడుగు పెడితే అక్కడ బ్లెస్సింగ్ వచ్చేది. నీ మాటల్లో బ్లెస్సింగ్, నీ ఎక్కడికి వెళ్తే అక్కడ బ్లెస్సింగ్. దేవుడితో సంబంధం లేకపోవడం వల్ల ఈ దరిద్రానికి, కరువులకి కారణం. దేవుడితో ఐక్యమై సమయం దొరికితే ప్రభు, మనం అసలు చిన్నపిల్లలో కాదు, ఇంకా అసలు మన కళ్ళల్లో పవిత్రం, మన మాటల్లో పవిత్రం, మన తలంపుల్లో పవిత్రం. యేసులో మనం నిండిపోవాలి. ఆ మధ్య నేను క్రికెట్ ఆట చూసేవాడు టీవీలో పిచ్చిగా. మా నాన్నగారు పని మీద పంపిస్తే పని మర్చిపోయి వన్ డే మ్యాచ్ చూస్తా ఉండిపోయేవాడు. పని పోయేది, ఇంట్లో ఉంటే తిడతారు కదా అని రోడ్డు మీదకి వెళ్ళిపోయి వీధుల్లోని ఎక్కడన్నా కిళ్ళీ షాపుల దగ్గర, ఇంక అందరికీ అదే ఉద్యోగం కదా, మనం కూడా బండి ఆపేసి అక్కడే ఉండేవాళ్ళ దగ్గర. వాళ్ళు బాగానే ఉంటారు, అందరూ బాగానే ఉంటారు, పోయేదేవో. రోజు దేవుడు నమ్ముకున్నాక కూడా అలాగే చూస్తుంటే ఒకరోజు దేవుడు నాతో మాట్లాడు, మై డియర్ సన్, హౌ మెనీ అవర్స్ స్పెండ్ యువర్ టీవీ? 8 hours అన్నాను. ఎప్పుడన్నా 8 గంటలు నా దగ్గర కూర్చున్నావా? టీవీ దగ్గర 8 గంటలు కూర్చుంటున్నా, ఆ అల్లరితో కూడిన ఆటపాటల దగ్గర నా దగ్గర ఎప్పుడన్నా కూర్చున్నావు? నువ్వు ఎవరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? మరి నీకు బ్లెస్సింగ్ కావాలంటే ఏం చేస్తావు? నేర్చుకోవాలి. ఏం చేయాలనుకుంటున్నావు? నీకు బ్లెస్సింగ్ కావాలంటే దేవుడికి ఎక్కువ సమయం ఇస్తావా, ఆటలకు ఎక్కువ సమయం ఇస్తావా? ఎవరు వినపడతలేదు. అప్పటి నుంచి నేను వెంటనే దేవుడు చెప్పి, ఇంకో ఇది మొదలుగా నేను క్రికెట్ చూడను, పొద్దున్నే పేపర్ చదువుతాను 5 నిమిషాలు. ఎవడు గెలిచాడో తెలిసిపోతాయి. అదే మోడల్ చేస్తున్నాను నేను. ఎందుకో ఆ పిచ్చి అదంతా. వాళ్ళు గెలిస్తే మనకు సంతోషం, ఓడిపోతే 2 రోజులు మనదేదో పోయినట్టు ఫీల్ అయిపోతుంటాం. ఓకే, దేవుడికి నువ్వు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి.
అప్పుడు తప్పకుండా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. 5 రొట్టెలు 2 చేపల్ని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వదించడానికి పిలిచాడు, తన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చాడు. మన దేవుణ్ణి ఆశీర్వదించమని అడగాలి. ఆ హోలీ లైఫ్ ఉండాలి. ఆ ప్రభు కొరకు మన జీవితాలు, మన సమయం ఇవ్వాలి. సువార్త ప్రకటించాలి, బైబిల్ చదవాలి. దేవుడితో అంటు కట్టబడిపోయి దేవుడితో రిలేటెడ్గానే మనం అన్నీ ఉండాలి. నేను చిన్నగా వ్యాపారం మొదలు ప్రభు నన్ను ఇదిగో దేవా నన్ను ఆశీర్వదించు. చర్చికి వెళ్ళడమే ఫాస్టింగ్. నేను ఇంకా దేవుడు అంటే ఎప్పుడైతే దేవుడికి నా హృదయం ఇచ్చాను, ఇందాక క్రికెట్ గురించి ఒకటి చెప్పాను. క్రికెట్ చూసినప్పుడు ఈట్ క్రికెట్ డ్రింక్ చెప్పండి ఎవరైనా. ఆ స్లోగన్ మర్చిపోయారు. ఏం చదవండి ఏదంటారు? ఈట్ డ్రింక్ థింక్ క్రికెట్ ఈట్ క్రికెట్ డ్రింక్ కోకా-కోలా అంటాడు. అలాగా మనం ఏం చేయాలంటే ఈట్ జీసస్, థింక్ జీసస్, డ్రింక్, అంతే. అన్నీ జీసస్, సర్వం యేసయ్యలాగా అయిపోవాలి. మన వ్యాపారాన్ని దేవుడు దీవిస్తాడు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా కష్టాలు పడ్డారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు అందరూ వచ్చి చాలా హెల్ప్ చేస్తామన్నారు. ఇంజనీర్లు ఏంటి, కాంట్రాక్టర్లు ఏంటి, కానీ ఎవరు నాకు హెల్ప్ చేయలేదు. యేసయ్య దగ్గరికి వెళ్ళాను. ప్రభు పాదాలు పట్టుకున్నాను. నా హృదయం దేవుడికి ఇచ్చింది. నమ్మండి, ఎప్పుడైతే చర్చికి వెళ్ళడం మొదలుపెట్టానో ప్రభు మాటలు అయస్కాంతం ఇనుప మొక్కలను ఆకర్షించుకున్నాను. ప్రభు నన్ను ఆకర్షించుకున్నాను. ఏం చేసుకోండి, ప్రార్థన చేసేస్తున్నాను, బైబిల్ చదువుతున్నాను. సిగరెట్లు కాల్చడం తప్పు, ఈ నోటితో యేసయ్య అంటే ఈ నోటిలో సిగరెట్ మానేసి. త్రాగడం తప్పు, ఈ త్రాగుబోతులు దేవుని రాజ్యంలో చేరనన్నది. త్రాగు మానేసాను. ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తేనే యు హ్యావ్ కమిటెడ్ అండ్ అడల్టరీ ఇన్ యువర్ హార్ట్. నీవు నీ హృదయం అన్న ఆమెతో నీవు పాపం చేసినట్టే, లాగబెట్టి లెంపకాయలు కొట్టేసినట్టు అయిపోయింది అనకూడదు. కానీ ఎంత అపవిత్రమైన నేత్రాలు కలిగిన ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తేనే నువ్వు ఆమెతో నీ హృదయంలో పాపం చేసినట్టంటే, నేను అనుకున్న దేవుడు అనేవాడు ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఒకవేళ ఉంటే మాత్రం ఎంత పవిత్రమైన వాడు ఇంకొకడు లేడు. కనుక దేవుడు యేసయ్యే. ఆమేన్. వాట్ ఈస్ అడల్టరీ? వాట్ ఈస్ ద నిర్వచనం ఏంటి? వ్యభిచారం అంటే అక్రమ సంబంధాలు, వ్యభిచారాలు అంతవరకే తెలుసు లోకానికి. అది యేసయ్య వచ్చి ఒక స్త్రీని మోహం చూపుతో చూస్తేనే ఆమెతో వ్యభిచారం. అది ఈ లోకంలో చాలా మంది ఏం చేస్తున్నారు? వ్యభిచారం. ఈ రోజున సినిమాలు అంత అపవిత్రత, బుక్స్, పేపర్స్, ఎక్కడ చూసినా ఈ పాపపు లోకంలో నువ్వు బ్లెస్సింగ్ అవ్వాలంటే నీవు పరిశుద్ధతగా జీవించాలి. పరిశుద్ధత లేకుండా నన్ను ఆశీర్వదించాలి అంటే వచ్చేస్తుందా? రాదు. కనుక పాపాన్ని విడిచిపెట్టాలి. నీ కళ్ళు, తలపు, నీ శరీర ప్రాణాలు ప్రభునందు బలంగా ఉంటాయి. నేను ఎప్పుడు కూడా నాకు పెద్ద కాన్ఫిడెన్స్, దేవుడి మహాకృప ఏంటంటే నేను ప్రభు ఆజ్ఞల ప్రకారం జీవిస్తున్నాను. ప్రభు తప్పకుండా నన్ను ఆశీర్వదిస్తాను. ప్రభుకు నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే దేవుడిని ఎప్పుడైతే నమ్ముకున్నాను అప్పటి నుంచి నేను ఏ పాపము చేయకుండా దేవుడే నన్ను కాపాడుతున్నాడు. హల్లెలూయా. సో దేవుడు నాకు తోడుండగా నన్ను ఎవరేం చేయగలరు? నాకు 20,000 కావాలనుకుంటే 20,000 దేవుడు ఇచ్చేస్తాడు. ఇక్కడ టీవీ పెట్టాలి, కొనుక్కోవాలనుకున్నా, ఈ వారంలో కంపల్సరీ కొనాలనుకున్నా ఆల్రెడీ దేవుడు ఇచ్చేసినట్టే. దేవునికి స్తోత్రం. సో ఏదైనా సరే మనం అడిగితే చాలు. మా బాబు ఫీజు కట్టాలనుకోండి, తక్కువని ప్రార్థనే మోకాళ్ళని ప్రార్థన చేస్తే మనకి ఎంత కావాలన్నా దేవుడు ఇస్తాడు. అడిగిన దానికన్నా అధికంగా ఇస్తాడు, ఊహించిన దానికన్నా అధికంగా ఇస్తాడు. చూడండి, 5 రొట్టెలు 2 చేపలు, అన్ని వేల మంది తిన్నారు. ఇంకెన్ని గంపలు మిగిలినాయి? 12 గంపలు మిగిలినాయి. మన దేవుడు మనకు ఆశీర్వదించాడు అనుకోండి, బ్యాంకులో దాచుకోవడానికి కుదరదు. బ్యాంకులో దాచుకుంటే ఎటువంటి యాక్సిడెంట్
ఉంటారు. 12 గంపల నిండా డబ్బు ఎక్కడ దాచుకుంటారు చెప్పండి? అల్లో గంప పట్టుకెళ్ళాలి. ఇప్పుడు మీరు అందరూ పట్టుకెళ్ళినట్టేనా? దేవుడు మాటలు ₹1,00,00,000 మూటలు అన్నాడు. దేవుని వాక్యం కనుక నీవు హృదయంలో దాచుకుని దేవుని వాక్యానికి నీ లైఫ్ని అన్వయించుకుని, అవును ప్రభు, నా కళ్ళతో నేను చాటించు, నా నోటితో ఎవరిని శపించను, ఆశీర్వాదకరమైన మాటే మాట్లాడతాను, నువ్వు ఎలా ఉన్నావో నేను కూడా అలాగా జీవించడానికి ప్రయత్నం చేస్తాను, నన్ను ఆశీర్వదించు అంటే నిన్ను ఆశీర్వదించకపోతే ఇంకెవరిని ఆశీర్వదిస్తాడు ఆయన? చాలా మనం దేవుళ్ళకి వస్తున్నాం కానీ ఇంకా అపరిపక్వత, ఇంకా లోకానుసారమైన జీవితాన్ని, ఇంకా కోపాన్ని జయించలేదు, అసూయను జయించలేదు, ఇంకా ఎవరన్నా ఏదన్నా అంటే ఫోన్లే లైట్గా తీసుకుని వాళ్ళు ఏదో తెలియకంటున్నారులే అనుకునే మనసు రావట్లేదు. ఇంకా కంటికి కళ్ళు కంటికి పన్ను అంటున్నావు కానీ ఫోన్లో చెత్త మీద కొడితే కోపం తగ్గ ఈ చెత్త కూడా కొట్టుకోండి అనే క్రైస్తవులుగా అందుకనే బ్లెస్సింగ్ లేదు. నన్ను ఎవరన్నా కొడితే ఎంత సంతోషం, దేవునికి స్తోత్రం. ప్రభు కొరకు మనం దెబ్బలు కూడా తినాలి, అవమానాన్ని పొందాలి, ఆశీర్వాదాలు. చూడండి ఇదంతా మరి ఇద్దరు చిన్నపిల్లలు తీసుకుని ఇక్కడికి వచ్చి అందరూ నవ్వారు. నేను మా ఊరి నుంచి వచ్చేస్తుంటే షాదు నగరం అంట, పిల్లలు తీసుకుని పోతున్నట్టు తింటున్నాడు అంటున్నాడు, ఎవరు చూస్తారు అక్కడ అని ఏడ్చారు నా బంధువులందరూ. 7 బ్రదర్స్, మేము 2 అక్క చెల్లెలు, మా బాబాయ్లు, మా సంఘాలు, హాస్టల్ అందరూ. తెలియదు అసలు ఆ షాద్ నగర్ అంటేనే తెలియదు. దేవుడే దర్శనంలో చూపించాడు, వచ్చేసి అందరికీ ఆశ్చర్యం. ఈరోజు షాద్ నగరే మంది. ఇప్పుడు ఒక ఆయన ఏడ్చేస్తున్నాడు, అయ్యో ఇంతమంది వ్యాపారాలన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోతున్నావు, కనీసం ఫుడ్ ఉంటుందా నీకు? మళ్ళీ అక్కడ వ్యాపారం చేయమంట, దేవుడి సేవ అంట, ఎట్లా? నేను ఎవరింటికి వెళ్ళినా భోజనం పెట్టరామా, ఇంకా మా ఇంటికి రండి, మా ఇంటికి రండి. మన బంజారా ప్రజలు ఉన్నారు బాలనాగ సంఘంకి వెళ్తే వాళ్ళు ఎంత రమ్మంటారో. నేను వెనక వస్తున్నానంటే ఖచ్చితంగా ఒక హత్య జరుగుతుంది అక్కడ. ఏంటది? కోడికి జొన్న రొట్టెలు. నిజంగా నా రక్త సంబంధికులు కూడా అంత ప్రేమిస్తారా? చూడండి ఎంత ప్రేమ, ఫుల్గా కడుపులో పెడుతున్నారు. తర్వాత ఎవరిస్తారు చెప్పండి అలాగే? ఇది దేవుని యొక్క ప్రేమ, ఆశీర్వాదం అని మా బిడ్డ డాక్టర్ అవ్వాలి ప్రభు. దేవుడే మా అబ్బాయి ఇంజనీరింగ్ అవ్వాలనుకునేది కానీ పాస్టర్ అవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ పాప పుట్టింది, మళ్ళీ అక్కడ పాప పుడుతుందో అనేసి మాకు చాలా ఎర్లీగా పెళ్ళి అయిపోయింది. నాకు 21 ఇయర్స్లో పెళ్ళి అయిపోయింది. పాస్టర్ గారు 15 ఏళ్ళకే పెళ్ళి అయిపోయింది. వెంటనే నెక్స్ట్ ఇయరే మాకు పిల్లలు పుట్టేసి అప్పుడే నేను దేవుడి దగ్గరికి వెళ్ళడం మొదలు పెట్టేసి ఇంకా అలాగా పాప పుట్టేసింది. తర్వాత మళ్ళీ పాప పుడుతుందేమో అని, ప్రభు నాకు బాబుని నీ సేవకి ఇచ్చేస్తాను, ఎందుకంటే మళ్ళీ ఆడపిల్లగా పుట్టేస్తుందని తెలిసి తెలియని అప్పుడప్పుడే ప్రభు దగ్గరికి వెళ్తుంది. దేవుడు నన్ను నా మట్టి పని కూడా ప్రేమించి సర్లే వీడు మళ్ళీ ఎందుకులే ఆడపిల్లడు అని చక్కటి బాబుని ఇచ్చేసాడు. ఇప్పుడు ఆయన సేవకు సమర్పించాడు. ఆడు బీటెక్ ఫస్ట్ క్లాస్లో వేసి 50,000 రూపాయల జీతం క్యాంపస్లోనే సెలెక్ట్ అయ్యాడు. జాబ్ చేయమంటారు నాన్నగారు. దేవుడికి మనం అగ్రిమెంట్ అయ్యాం కదరా మరి అంటే, సరే తప్పదా, సరదాగా ఆట ఆడిస్తాడు. మరి మీరు ఒప్పుకున్నారు, నా ఇష్టం ఉండద్దా? మీరు అనుకుంటే సరిపోతా, నాతో కూడా దేవుడు. కానీ అదంతా ఉత్తుకునే సరదాగా అప్పుడప్పుడు ఆటలు ఆడుతున్నాం కదా మాల మీద. మొత్తం మీద దేవుడి దేవల్ల కాలేజీలో సీట్ వచ్చింది. ఈరోజు నాడు అనేక ప్రాంతాలు సువార్త ప్రకటిస్తున్నాడు. గుజరాత్లో మొన్న వెళ్ళి సువార్త చెప్తే 7 టీము 40 రోజులు ప్రాక్టికల్గా గుజరాత్లోకి వచ్చారు. ఆల్రెడీ గుజరాత్లో
ప్లానింగ్ ఉంటుందన్నమాట. పలానా సంఘంలో పలానా రోజు పలానా మ్యాక్సిమం దేవుడు నవీన్నే వాడుకుంటున్నాడు. కాలేజీలో కూడా ఫస్ట్ ఇయర్ టాప్లో పాస్ అయ్యాడు. దేవుడికి స్తోత్రం. ఇంకా ఎన్నన్నా దేవుడు ఆశీర్వాదాలు చూడండి. దేవుడి ఆశీర్వాదాలు ఫైనాన్షియల్గా ఉంటాయి, ఫ్యామిలీ పరంగా ఉంటాయి, సేవా పరంగా ఉంటాయి, బిజినెస్ పరంగా ఉంటాయి, వృత్తి పరంగా ఉంటాయి. ఎందుకంటే హీఈస్ రియల్ గాడ్, హీఈస్ ద క్రియేటర్ ఆఫ్ ద హెవెన్స్ అండ్ ఎర్త్. ఆయనకు అసాధ్యమైన ఏమిటండి. అందు గురించి ఆ ప్రభు చూడండి మహాన్. ఎప్పుడు ఆయన మన వైపు ప్రేమగా, సంతోషంగా, ఆదరణగా ఎంతో చూస్తుంది. కానీ పాపం ఉంటే మాత్రం నీలో నిన్ను ప్రేమించదు. పాపాన్ని పూర్తిగా తొలగించుకో. పూర్తిగా ప్రభు నాకు దేవుడు నిన్ను ఎలాగ ఆశీర్వదిస్తాడంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయనకి అలా మనం సరైన సబ్మిట్ అవర్ సెల్స్ టు గాడ్. దేవుడికి మనం సమర్పించేసుకోవాలి. అప్పుడు ఏది అడిగితే అది చేస్తారు అంటాడు. ఏది అడిగితే అది అడగకుండా అడిగినా చేస్తాను అంటాడు. కనుక ఈ రోజున వాక్యం ఏంటంటే మొట్టమొదటి రాత్రి ఆరాధన చాలా రోజులు జరుపుకుంటున్నాం. ఈరోజే మీరందరూ చాలామంది వచ్చారు. మీకు కూడా చాలా సంతోషం ఉంది కదా. ఆరాధన పోకుండా డ్యూటీ అయిపోయింది. ఆరాధన చాలా సంతోషం. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మోకరిద్దాం. వీరబాబు రొట్టె ద్రాక్ష చూడండి, పాత్రలు వేయండి.